హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పొడి ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు రెడీ చేసి పెట్టుకుందాం. కరివేపాకుని మంచిగా కడిగి 2 రోజులు బాగా ఆరబెట్టి అప్పుడు పొడి చేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో కరివేపాకుని బాగా కలుపుతూ వేపండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. వీలైనంత మట్టుకు కలుపుతూనే వేపండి. ఈ పొడి మా ఫ్రెండ్ సీక్రెట్ రెసిపీ. హెయిర్ గ్రోత్కి, కంటి చూపుకి ఎంతో మంచిది. కరివేపాకు బాగా వేపాక అందులో జీలకర్ర కూడా వేసి వేపండి. జీలకర్ర కూడా లో ఫ్లేమ్లోనే వేగాలి. మంచిగా వేగాక వేరే ప్యాన్లో తీసుకోండి. అందులో పల్లీలు కూడా వేయించండి. పల్లీలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే వేపండి. పల్లీలు వేగాక అందులో నువ్వులు కూడా వేసి వేపండి. నువ్వులు బాగా చిటపటం అనే వరకు వేగాలి. నువ్వులు బాగా వేగాక అందులో చివరిగా ఉన్న ధనియాలు కూడా వేసి వేపండి. ధనియాలు కూడా వేసి వేపాక లాస్ట్గా ఎండుమిరపకాయలు వేసి వేపండి. ఎండుమిరపకాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. అన్నీ వేగాక అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చండి. అన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరకగా మిక్సీ చేయండి. ఈ రెసిపీ ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏం తినబుద్ధి కానప్పుడు కొంచెం అన్నం, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. నూనె, చింతపండు అస్సలు వేయొద్దు. నేను మిక్సీ పట్టాను, ఇందులో సాల్ట్ వేయలేదు కదా, మళ్ళీ సాల్ట్ వేసి మళ్ళీ ఇంకోసారి మనకు కావాల్సినంత ఫైన్గా మిక్సీ పట్టుకుందాం. మేము స్పైసీగా తింటామని ఎండుమిరపకాయలు ఎక్కువనే వేసాను. మీకు స్పైసీ తగ్గించాలంటే ఎండుమిరపకాయలు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక బాక్స్లో వేసి నిల్వించుకోవడమే. 1 ఇయర్ అయినా పాడవకుండా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి రెడీ. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.